బెట్టింగ్ యాప్ మోసాలకు మరో యువకుడు బలైపోయాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో చోటు చేసుకుంది. బెట్టింగ్ యాప్లకు డబ్బులు పోగొట్టుకుని ఒక యువకుడు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్లో సుమారు 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు సోమేష్. తన అక్క పెళ్లి కోసం దాచిన డబ్బది. తన అక్క పెళ్లి కోసం దాచిన 2 లక్షల రూపాయలతో బెట్టింగ్ చేశాడు. బెట్టింగ్లో పెట్టిన డబ్బంతా కోల్పోవడంతో తీవ్ర మనోవేదన చెందాడు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ మోసాలతో 20 మంది ఇప్పటి వరకు బలవన్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు అంటూ ఇప్పటికే సెలబ్రిటీలపై కేసులు నమోదవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్కి ఎంతోమంది బలైపోతున్నారు అంటూ బెట్టింగ్ యాప్స్ వద్దు అంటూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా కుటుంబాలను రోడ్డును పడేస్తాయో అవగాహన కూడా కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే బెట్టింగ్ యాప్స్ URLస్నే బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు RTV స్క్రీన్పై చూస్తున్న ఈ యువకుడు బెట్టింగ్ యాప్లో 2 లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టి అతను రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమేష్ తన అక్క కోసం తల్లిదండ్రులు దాచిన 2 లక్షల రూపాయలను బెట్టింగ్లో పెట్టి పోగొట్టి ఇంట్లో ఏం చెప్పాలో తెలియక తీవ్ర మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడడం అందరినీ కూడా కలిచివేస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిషి అందిస్తారు. పెట్రిషి, ఈ ఘటన గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్, మేడ్చల్ జిల్లా క్రికెట్ బెట్టింగ్ పూర్తిగా ఆడి మరీ ఒక డబ్బులు పూర్తిగా కోల్పోయాడని కూడా తెలుస్తుంది. ఇదంతా కూడా గౌడవెల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. గుండ్ల పోచమ్మకి చెందిన వ్యక్తి అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అతని పేరు సోమేష్, 29 ఇయర్స్ అని కూడా పూర్తిగా తెలుస్తుంది. బెట్టింగ్ యాప్కి బానిస అయ్యి సుమారుగా 2 లక్షల వరకు కోల్పోయి ఆ తర్వాత తీవ్రమైన మనస్తాపంకి గురై మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు దగ్గర తలపెట్టి మరీ పూర్తిగా చనిపోయాడు. ఒకవైపు చూసుకుంటే కుటుంబం సభ్యులతో మాట్లాడినప్పటికీ కూడా గతంలో అంటే 5 సంవత్సరాల క్రితం వాళ్ళ చెల్లి పెళ్లి జరిగింది. ఆ టైంలో చెల్లికి పెళ్లి చేస్తున్న సమయంలో నా అప్పు కూడా తీర్చాలి, బెట్టింగ్ యాప్స్లో నేను సుమారుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు రూపాయలు కోల్పోయాను, కట్టండి అంటే వాళ్ళ తండ్రి భూమి అమ్మి మరి ఆ డబ్బులను అంతా కూడా క్లియర్ చేశారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ మానేశాడు అని అనుకుంటూ కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ అయినప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ మానేయకుండా తరచూ వర్క్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ని ఆడుతూ ఉన్నాడని పూర్తిగా తెలుస్తుంది. కుటుంబం కూడా మాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగొద్దు అంటూ కూడా కుటుంబం ఎంతో రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు 2 లక్షలు అంటే 5 లక్షలు అయిపోయినప్పటికీ కూడా గతంలో వాళ్ళ చెల్లి పెళ్లికి 5 లక్షలు పూర్తిగా కుటుంబ సభ్యులు అంతా కట్టేసి క్లియర్ చేశాడు. క్రికెట్ బెట్టింగ్ యాప్స్ కి బానిస అయిపోయాడని కూడా తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా 2 లక్షల రూపాయలు ఆయన పనిచేస్తున్న కంపెనీ డబ్బులు, అవి కంపెనీ డబ్బులతో బెట్టింగ్ యాప్ ఆడి అంటే వీళ్ళకి డబ్బులు కనిపించిన వెంటనే ఆడాలనే ఒక ఆతృతతో అతను ఆడడం జరిగింది. ఆ తర్వాత పూర్తిగా డబ్బులంతా కూడా కోల్పోయారు. కంపెనీకి ఒక మెసేజ్ పెట్టి సోమేష్ నేను మీ డబ్బులంతా కూడా నేను యూజ్ చేసేసుకున్నాను, నేను చనిపోతున్నాను అంటూ కంపెనీకి మెసేజ్ చేయడం, ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్కి మెసేజ్ చేసి నేను చనిపోతున్నాను, బెట్టింగ్ యాప్స్ వల్ల నేను పూర్తిగా అంతా కోల్పోయాను అంటూ 2 లక్షల రూపాయల వరకు కోల్పోయాను, కంపెనీకి ఎలా చెల్లించాలంటూ కూడా తీవ్రమైన మనస్తాపంకి గురై మరి అతను చనిపోయాడు. అంటే ఎంత దారుణమైన విషయం అంటే యువత కనీ పెంచి తల్లిదండ్రులు ప్రయోజకులను చేయాలనుకుంటారు. అటువంటిది 25 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఉన్న యువత బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి బలవన్మరణంకి పొందుతున్నారంటే మన సొసైటీ ఎక్కడికి పోతుంది, అసలు ఏంటి ఇదంతా కూడా అనేది ప్రజలకు పూర్తిగా ఒక షాకింగ్ లాగా అనిపిస్తుంది. స్థానికులు కూడా అదే మాట్లాడుతున్నారు. తండ్రి కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తూ మా కుటుంబానికి జరిగింది ఇంకెవరికి జరగొద్దు, గతంలో ఇటువంటి మానేయమని అనేక సార్లు చెప్పాను అంటూ కూడా తండ్రి చెప్తున్నారు. మరోవైపు వాళ్ళ ఆంటీ ఎవరైతే ఉన్నారో తను కూడా రోధిస్తూ చెప్తుంది, ఎంతో మంచి బాబు కనీ పెంచి ఒకటే కొడుకు, నాకు ఇలా బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి మరి అతను చనిపోయాడంటూ పూర్తిగా చెప్తున్నారు. ఫ్రెండ్స్ కూడా అనేక సార్లు గతంలో కూడా మందలించారు, అరే బెట్టింగ్ యాప్స్ మానేరా అంటూ కూడా మందలించినప్పటికీ కూడా నేను మానేశాను, ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాను అంటూ చెప్పడం, ఆ తర్వాత ఆడుతున్నప్పటికీ కూడా ఎవరికి తెలియకుండా గోప్యంగా ఉంచడం, ఇప్పుడు మొత్తం అన్నీ బయటపడుతున్నాయి. ఫోన్ కూడా పోలీసులు సీజ్ చేశారు. ఆ తర్వాత తల ట్రాక్ దగ్గర పెట్టడం, ఆ తర్వాత ట్రాక్ పూర్తిగా కూడా మొండం ఒకవైపు, కాలు చేతులు ఒకవైపు లుజ్జు అయిన పరిస్థితి అయితే ఇక్కడనే ఆ దుర్ఘటన చోటు చేసుకుంది. ఎంతో కుటుంబం అంతా కూడా రోధిస్తుంది అని కూడా పూర్తిగా తెలుసు. తన అక్క పెళ్లి కోసం తల్లిదండ్రులు దాచిన డబ్బులు అవి కూడా బెట్టింగ్ లో పోగొట్టేసి ఒక పక్కన ఆ డబ్బులు పోవటం, 2 కొడుకు కుమారుడు బలవన్మరణానికి పాల్పడడం, ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు?
ఎస్, ఖచ్చితంగా గతంలో 5 ఏళ్ల క్రితము వాళ్ళ చెల్లికి పెళ్లి జరిగింది. చెల్లికి పెళ్లి జరుగుతున్న సమయంలో చెల్లికి పెళ్లి చేస్తున్నారు, నా అప్పులంతా తీర్చాలంటూ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన అప్పులంతా, క్రికెట్ బెట్టింగ్ యాప్కి సంబంధించిన అప్పుల లిస్ట్ అంతా ఇవ్వడం, ఆ తర్వాత ఆ తండ్రి 4 నుంచి 5 లక్షల అప్పు చేసి భూమి అమ్మి మరీ అతనికి మొత్తం క్లియర్ చేశాడు. అదంతా ఒక వైపు ఉంటే అతను బెట్టింగ్ యాప్ ఆడట్లేదు, నేను మారిపోయాను, నాకు వ్యసనం ఏం లేదు, నేను ఇప్పుడు హ్యాపీగా పని చేసుకుంటున్నాను, ఇట్లా కలిబులు మాటలు మాట్లాడడం. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా బెట్టింగ్ యాప్స్ 2 లక్షల వరకు అప్పు చేశాడు. ఏదైతే కంపెనీకి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా బెట్టింగ్ యాప్స్ లో ఆడేసి పూర్తిగా కోల్పోయాడు. ఫేక్ యాప్స్ కానీ లేకపోతే మల్టిపుల్ యాప్స్ లో ఆడి కూడా కోల్పోయాడని తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బెట్టింగ్ యాప్స్ తెలంగాణలో నిషేధం ఉన్నప్పటికీ కూడా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్, ఫేక్ బెట్టింగ్ యాప్స్ లింకుల ద్వారా ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఆడినా లేకపోతే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ ఎవరు ప్రోత్సహించినా కూడా తాట తీస్తామంటూ తెలంగాణ పోలీసులు క్లియర్ గా చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా యువత ఇలా బెట్టింగ్ యాప్స్ చొరవలో పడిపోయి బలవన్మరణానికి పాల్పడుతున్నారు అని అంటే మన సమాజం ఎక్కడికి పోతుందో ఆలోచించాల్సిన విషయం. దయచేసి బెట్టింగ్ యాప్స్, సే నో టు బెట్టింగ్ యాప్స్, ఖచ్చితంగా ఈ చొరవలో పడొద్దు అంటూ కూడా పూర్తిగా ఆర్టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. రైట్ బెట్రీషా, బెట్టింగ్ యాప్స్ బారిన పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటికీ ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు, ఎంతోమంది బలవన్మరణానికి పాల్పడ్డారు, ఎంతోమంది ఆవేదనతో చనిపోయారు. ఇప్పుడు మరో యువకుడు మేడ్చల్ జిల్లా గౌడవెల్లిలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్లో 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు సోమేష్. ఈ డబ్బులు తన తల్లిదండ్రులు తన అక్క పెళ్లి కోసం దాచుంచారు. ఆ 2 లక్షల రూపాయలను తీసుకువెళ్ళి బెట్టింగ్లో పెట్టాడు. అందులో పెట్టిన డబ్బంతా, బెట్టింగ్లో పెట్టిన డబ్బంతా పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు, మనస్తాపానికి గురయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ మోసాలతో ఇప్పటి వరకు 20 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్తున్నారు. సినీ సెలబ్రిటీలపైన, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా బెట్టింగ్ బారిన ఎక్కడో ఒక చోట బెట్టింగ్ బారిన పడి కుటుంబాలను రోడ్డుపైన పడేసుకోవడం, ప్రాణాలు తీసుకోవడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సోమేష్ కూడా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సోమేష్ మరణం తర్వాత కుటుంబ సభ్యులు మాట్లాడారు బెట్టింగ్స్ గురించి. ఎవరేం మాట్లాడారో చూద్దాం. నైటు నేను డ్యూటీకి వెళ్ళొచ్చాను. డ్యూటీకి వెళ్ళొచ్చేప్పటికి పడుకొని ఉన్నాడు. వాళ్ళ అమ్మ పడుకుంది, ఇద్దరు పడుకున్నారు. నేను వచ్చేసి కాలేజీలు కడిగేసుకొని నేను పడుకున్నాను అనమాట. పొద్దున్న 50 పోదాకు 5, 4:30 టైం. అప్పుడు బాటిల్ పట్టుకొని వెళ్ళిపోండి, బాత్రూమ్కి ఇన్నాళ్ళ వెళ్తాను కదా అని నన్ను చూసినాను. చూడగల్లా బయటికి వెళ్ళిపోండి, బయటకి వెళ్ళిపోయి బాత్రూమ్కి వెళ్ళాడు కదా వస్తాను కోసం అని మనం అనుకున్నాం. 6:30 దాకా చూశాను, రాలేదు. లోపలికి గేట్ కాడికి వచ్చి అన్నీ చూసినా, ఏరా సోమేష్ కనపడేటి అని మా కుర్రోళ్ళు ఉన్నారు, అందరూ పిల్లలందరూ అడిగాను అనమాట. అడిగితే ఏమీ లేదు, మరి కనపడలేదు, మాకు కనపడలేదు అన్నారు. అనగల రైలు కాకంటే ఇవన్నీ తిరిగినాను. వాళ్ళు ఏమైనా ట్రైన్ అది వచ్చేటప్పుడు కానీ ఎక్కడ కానీ వెళ్ళాడా, నాకు ఏమైందని అన్నీ తిరిగాను. మా పిల్లలందరూ వచ్చి మా ఊళ్ళో అంతా దగ్గర 10 మంది దాకా వచ్చారు. అందరం తిరిగినాం, ఎక్కడ లొకేషన్ ఏమీ చెప్పలేదు. చచ్చిపోయే ముందు వీళ్ళకి లొకేషన్ ఏది పంపించారు. ఏమని చెప్పిండంట? మా కుటుంబంలో ఏదో బెట్టింగ్ అమౌంట్, అదే అమౌంట్ ఇలా కాశాను నాకు పోయిందని అన్నాడు. ఎంత డబ్బులు మరి ఎంత అని సంగతి మనకు తెలియదు. అది అడిగిండా మిమ్మల్ని? మమ్మల్ని ఏం అడగలేదు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోవడం వల్ల చనిపోయాడు. అదే ఎంతమంది అనుకోవచ్చు మీరు? ముందు మరి ఎంతవరకు కాశాడు మనకేం తెలిసింది. ఇప్పుడు అంతకుముందు గతంలో మీ అమ్మాయి పెళ్ళినప్పుడు కూడా అప్పుడు చేశాడు. చేస్తే ఆ రకంగా మనం ఎన్ని చేసి అన్ని మన రకాలు చేశాను. అప్పుడు ఎంత పోయిన డబ్బులు? అప్పుడు 2-3 లక్షలు కొట్టాడు. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ప్రైవేట్గా కంపెనీలో చేస్తాడు. సొంతం ఎక్కడ? సొంతం అనకాపల్లి. ఊరు? భోగపురం. బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి తమ కుమారుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అంటూ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆ డబ్బులు ఆడబడుచు పెళ్లి కోసం అనేది ఆశించారు. కానీ వాళ్ళ కొడుకు మాత్రం ఈ డబ్బులను పట్టుకెళ్ళి బెట్టింగ్ యాప్లో పెట్టాడు. 2 లక్షల రూపాయలు పోవడంతో మనస్తాపానికి గురై సోమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రీష్ అందిస్తారు.
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకొని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోడవెల్లి స్టేషన్ రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రైన్ దగ్గర చనిపోయాడు. తలపెట్టి ఒకవైపు గుండ్ల పోచమ్మ దగ్గర ఉండే సోమేష్ 29 సంవత్సరాలని కూడా తెలుస్తుంది. సుమారుగా క్రికెట్ బెట్టింగ్ యాప్లో 2 lakhs వరకు పోగొట్టుకున్నారు. ఆ తర్వాత తీవ్ర మనస్తాపంకి గురై మనోవేదనకు గురై కూడా రైలు పట్టాలపైన పడుకొని మరి ఆత్మహత్య చేసుకున్నాడు. స్పాట్లో అక్కడనే చనిపోయాడు. లుజ్జు అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళ ఫాదర్ మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా కూడా షాక్లో ఉన్నారని కూడా తెలుస్తుంది. గతంలో బెట్టింగ్ యాప్స్ అనేక సార్లు ఆడారు అంటూ కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడదాము. ఏం జరిగింది అసలు? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ప్రధానంగా? ఏవి నాకు చెప్పలేదమ్మా, ఏమీ చెప్పలేదు. ఇలా ఉన్నదని కూడా చెప్పలేదమ్మా, ఏమీ చెప్పలేదు. నేను డ్యూటీ నైట్ 12 గంటలకు డ్యూటీ నుంచి వచ్చాను. డ్యూటీ నుంచి వచ్చి పడుకోవడం, పొద్దున్న లేచాడు పోనాడు అంతే. ఏమీ మనకి అడ్రస్ ఇలాంటి ప్రాబ్లం జరిగింది కూడా నాకు చెప్పలేదు. అది అంటే ఏంటి, బెట్టింగ్ యాప్స్ కారణం వల్లనే ప్రధానంగా చనిపోయాడంటూ అంటున్నారు. మరి అలాగే అనుకుంటున్నారండి అందరూ. అంటే మీకు తెలీదా ఎప్పుడైనా బెట్టింగ్ యాప్ ఆడడం, మీరు డబ్బులు కట్టడం ఇటువంటివి జరిగాయా? అప్పుడు నేను ఏమీ కట్టలేదు. మరి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాడో మరి మనకు తెలియదు కూడా. అది అంటే మీ కూతురు పెళ్లి ఆ టైంలో సుమారుగా 3-4 లక్షల వరకు డబ్బులు కట్టారని అంటున్నారు. కట్టామండి. మీరు కట్టారా లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చారు? మామే కట్టామండి. మీరు ఎక్కడి నుంచి కట్టారు? భూమి నుంచి తెచ్చుకుని కట్టాను. మీరు కట్టారు. పొలం. ఏ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆడాడు అతను? అది ఏ బెట్టింగ్ మనకు తెలియదండి, మనం చదువుకోలేదు. ఏమని చెప్పాడు అప్పుడు? అంటే బయట ఎట్లా పడింది ఇట్లా బయట బెట్టింగ్ యాప్స్ ఆడడం ఎట్లా బయటికి వచ్చింది? అలాగే కుర్రోళ్ళు పెన్షన్ ఉంటున్నారు కదా, పెన్షన్ పెట్టి నాకు తెలిసిందన్నమాట. ఏమని చెప్పారు కుర్రాళ్ళందరూ? ఇలా చచ్చిపోస్తాను, ఇలా చేస్తాను అంతప్పటికి అప్పుడు డబ్బులు అడిగి వేరే వాళ్ళు కూడా అప్పు చేసి పంపించాను అన్నమాట. గతంలో చెప్పాడు బెట్టింగ్ యాప్ లో డబ్బులు కట్టాలి లేదా నేను చనిపోతానని చెప్పి మీకు చెప్పాడు. కొడుకు ఏమైపోతానని మీరు డబ్బులు కట్టాను అంతే. ఫ్రెండ్సే చెప్పారా ఇట్లా బెట్టింగ్ యాప్ ఆడారని? ఫ్రెండ్స్ చెప్పారండి. ఇప్పుడు ఏం జరిగింది అంటే నిన్న ఎక్కడుండే అసలు ఏం జరిగింది? డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీ నుంచి వచ్చాడు సాయంత్రం 6:30 కల్లా వచ్చాడు అనమాట. ఇంటికాడ వాళ్ళ అమ్మతోటి మరి ఏం మాట్లాడినా మనకు తెలియదు. వాళ్ళ అమ్మ అన్నం వండింది, తిన్నాడు, వాళ్ళకు పడుకున్నారు. నేను నైట్ 12 గంటలకల్లా వచ్చాను డ్యూటీ నుంచి వచ్చాడు, పడుకొని ఉన్నాడు. పొద్దున్న లేచి ముందే అప్పుడు 4:15కి లేచి బాటిల్ పట్టుకొని వెళ్ళిపోండి అనమాట. మరి బయట పొద్దుట మా బాటిల్ వాటర్ బాటిల్ బాత్రూమ్కి వెళ్ళిపోండి అనమాట. అది వస్తాడు కోసం అని మేము అనుకున్నాం. ఇంకా వెనకాల మరి ఇంకేం జరిగింది మనకు తెలియదు. ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు. అది సమాచారం ఎవరిచ్చారు మీకు ఇట్లా చనిపోయాడు మీ కొడుకు సోమేష్ అని? అది ఆ కుర్రోళ్ళు అంతా మన ఫ్రెండ్షిప్ ఉన్నారు కదా, కుర్రోళ్ళకి మెసేజ్లు పెట్టాడు అనమాట. అంటే మంచి ఫ్రెండ్షిపేనా లేకపోతే చెడు సావాసం ఇటువంటివి ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి, అది మంచి ఫ్రెండ్షిప్. ఎప్పుడైనా మీతో షేర్ చేసుకుండా బెట్టింగ్ యాప్స్ వల్ల నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా ఇట్లా జరుగుతుంది అలాంటి ఏమి నాకు ఏమి చెప్పలేదు. అది అంటే మీరు మీ కొడుకు మాట్లాడుకుంటారు అసలు? మాట్లాడుకుంటామండి. అది ఆ డబ్బంతా మీరు 3 లక్షల వరకు కట్టినప్పుడు నిన్నటి వరకు ఏమన్నా చెప్పాడు? అంటే చనిపోక ముందు ఏదన్నా చెప్పడం? ఏమీ చెప్పలేదమ్మా, ఏమీ చెప్పలేదు. తల్లి ఏమంటుంది అంటే మీ భార్య ఏమంటుంది? ఏడుస్తుంది. అది రూమ్ కూడా ఎవరైనా అక్క చెల్లెలు తమ్ముళ్ళు ఒక మాట కూడా ఏమి చెప్పలేదు. వాళ్ళకి చెల్లి ఉందా ఆ కుర్రోడికి? చెల్లికి ఏమైనా తెలుసా ఇట్లా బెట్టింగ్ కి సంబంధించి? తెలదు. చెల్లి ఆంధ్రాలో ఉంటుంది. తల్లికి కూడా ఎప్పుడు ఏం చెప్పలే ఇట్లా ఇంత నాకు కష్టం ఉంది బెట్టింగ్ యాప్స్ ద్వారా? ఏమి చెప్పలేదు. మీరు ఏం చెప్తారంటే ఇటీవల కాలంలో చాలా మంది బెట్టింగ్ యాప్స్ కి బానిస అయిపోయి ప్రాణాలు తీసుకుంటారు. మీ కొడుకు లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఒకరు ఉన్నారు. ఏం చెప్తారు మీరు ప్రజలకి? వాళ్ళలాగా చేయకూడదని నేను అనుకుంటున్నాను. ప్రతి పిల్లడికి కూడా, ప్రతి బాబుకి కూడా అలా రాకూడదు కూడా. నాకు వచ్చిన బాధ రాకూడదు, ఈ పిల్లడికి ఆ బాధ రాకూడదు. అది అట్లీస్ట్ మీకు చెప్పుంటే కూడా మీరు తీర్చేవాళ్ళేమో. గతంలో అలానే తీర్చారు కదా. అది ఏమీ ప్రాబ్లం ఏం చెప్పలేదు నాకు. మందలించలేరా ఎప్పుడు? అరే వద్దురా ఈ బెట్టింగ్ యాప్ వద్దురా మనకు వద్దు అని చెప్పారా? ఇప్పుడు ఏమనే 2-3 చుట్లు చెప్పాను. చెప్తే ఏమీ లేదు నాన్న, నన్ను మామూలుగా వెళ్తాను, డ్యూటీకి వెళ్తాను, వస్తాను, ఇదే చెప్పాడు. ఎప్పుడు జరిగింది మీ పాప పెళ్ళి? ఎప్పుడు జరిగింది? మా పాపది 5 సంవత్సరాల కిందట జరిగింది. అది అప్పుడు అయితే అయిపోయిందని కట్టాను, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది మన ఈ సంగతి మనకు తెలియలేదు. అది అంతేనా.
అప్పటి నుంచి మధ్యలో ఏం తెలియదు, అప్పుడు బయటపడింది, డబ్బులు కట్టారు, ఆ తర్వాత మళ్ళీ ఆడుతున్నాడు అని విషయం తెలియదు. తెలియలేదు. మ్యాచ్లకి వెళ్తాడు, వస్తాడు, సండే పూట మ్యాచ్లు చేస్తారు, ఇంకా అదే పని అండి. ఎప్పుడన్నా టెన్షన్ గా మాట్లాడడం ఇటువంటివి ఎప్పుడు ఏమి లేవండి. ప్రత్యేక సాక్షి మనతో పాటు ఉన్నాడు. చనిపోయేటప్పుడు ఎప్పుడు చూసారు, ఏంటి మీకు సోమేష్కి ఎటువంటి సంబంధం? సోమేష్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ లెక్క. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్ కూడా అతను. చాలా ఇంతకుముందు ఏదో జరిగింది అన్నారు కదా, వాళ్ళ డాడీ గారు చెప్పారు కదా, అలాగే ఇంతకుముందు జరిగినప్పుడు కూడా నాతో చెప్పుకున్నాడు. నేను కూడా చెప్పాను, అది కరెక్ట్ కాదురా, వద్దురా, అది ఇది అని. బెట్టింగ్ యాప్ ఆడకూడదని మీరు చెప్పారా? నేను కూడా చెప్పాను. అందరం ఫ్రెండ్స్ అందరం చాలా మందలించాం. అప్పటి నుంచి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు, బాగా చేసుకుంటున్నాడు. ఇప్పుడు 2 years నుంచి కూడా ఓకే, పర్వాలేదు, అంటే ఇంకా లవ్ అఫేర్ అలాంటివి ఏం లేవు, బాగున్నాడు. బట్ నిన్న నైట్ ఏమైందో జరిగింది మొత్తం మీద. మార్నింగ్ ఒక వాళ్ళ కంపెనీకి మెసేజ్ పెట్టిండండి, సార్ మీ కంపెనీ అమౌంట్ ఏదో లేదు నా దగ్గర, పోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్కి కూడా కాల్ చేసి చెప్పాడంట ఇలా జరిగిందని. అంటే ఏం జరిగిందని? అదే అమౌంట్లో పోయినాయి, ఇంకోటి నాకు డిప్రెషన్ కొంచెం బాగాలేదు, మనీ వల్ల అయితే చనిపోవట్లేదని స్టేటస్ కూడా పెట్టిండు, కానీ మనీ కాదని అంటున్నారు అందరూ. కానీ ఏమైందన్నది తెలియదు. కంపెనీకి మాత్రం మెసేజ్ పెట్టాడా? కంపెనీ డబ్బులు మాత్రం పోయాయి అంటూ, అంటే నేను వాడేశాను అంటూ చెప్పాడా? ఏమని మెసేజ్ పెట్టాడు కంపెనీలో? అదే నా అమౌంట్ ఏదో పోయిందని చెప్పేసి కంపెనీకి చెప్పాడంట. ఫ్రెండ్కి తెలిసింది. ఫ్రెండ్ ఏమో నాకు చెప్తే మార్నింగ్ కాల్ చేశాడు, ఇలా చనిపోతుందని మెసేజ్ పెట్టాడంట, రారా అంటే నేను మొత్తం ట్రాక్ అంతా ఎతికా. గుండ్లపోచంపల్లి స్టేషన్కి వెళ్ళా, ఏజోకి వచ్చి. నీకెలా తెలుసు రైల్వే స్టేషన్ లో ఉంటాడు? కాల్ చేసిండు, ఫ్రెండ్ కాల్ చేసిండు, వాడు చనిపోతున్నానే సూసైడ్ చేసుకుంటున్నాడు పెట్టాడంట. ట్రాక్ ఉంది కదా, ఎవరైనా దగ్గరలో ఉన్నది అదే కాబట్టి సూసైడ్ చేసుకుంటే అక్కడికి వస్తారు కాబట్టి నేను పరిగెట్టుకెళ్ళి మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ చేసి ఎతికితే 9:30 వరకు చేసా. కనబడకపోతే నేను కంపెనీకి వెళ్ళిపోతుంటే నేను నా డ్యూటీకి వెళ్ళిపోతున్నాను. నాకు లొకేషన్ వచ్చింది, లొకేషన్ 9:53కి పెట్టాడు. 9:10 కల్లా నేను లొకేషన్ కాడికి వచ్చాను. 8 kilometers చూపించింది, కానీ ఫాస్ట్గా వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. అక్కడికి వచ్చి చూసేసరికి ఫస్ట్ వచ్చేసరికి బాడీ ఉంది. కళ్ళతో చూసారు? బెస్ట్ ఫ్రెండ్ కూడా నాకు కళ్ళతో చూస్తే బాధ అనిపించింది. కనీసం ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటే ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళం, హెల్ప్ చేయలేకపోయామని బాధపడుతున్నాం. ప్లస్ ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కూడా డిలీట్ చేస్తే మన ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు చూస్తుంటే టీవీ కానీ యూట్యూబ్ కానీ విజువల్స్లో అన్నిట్లో యూట్యూబర్స్ మీద, సెలబ్రిటీస్ మీద అందరిపైన కేసులు నమోదవుతున్నాయి. మీరు ప్రజలకు ఏం చెప్తారంటే మీకు జరిగిన ఘటన ఇంకా ఎవరికి జరగొద్దు. ఇప్పటికే బలవన్మరణం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ స్నేహితుడు సోమేషే కాకుండా గతంలో చాలా మంది చనిపోయారు, ఏం చెప్తారు? అదే ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ఇంకేమో అన్నీ క్లోజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ప్రభుత్వానికి. ఇలాంటివి మళ్ళీ ఎవరు ఆడకూడదని, ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటివి ఆడకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. కానీ చాలా బాధగా ఉంది, ఫ్రెండ్ ఇలా లాస్ అవడం వల్ల. మా ఫ్రెండ్స్ అందరికి దగ్గర ఒక 50 మంది దాకా ఫ్రెండ్స్ వచ్చాం, కానీ బతికించలేకపోయాను, బాధపడుతున్నాం. ప్రతి ఒక్కరు పిల్లలకు అంటాం, ఇలా ఆటల్లో ఇలా పాడైపోయి ఇలా చనిపోతే ఎంత బాధపడతాం తల్లిదండ్రులు. వాళ్ళు ఏదో మా బిడ్డలు కన్నాం, పెద్దవాళ్ళు చేసాము, వాళ్ళు ఏదో మమ్మల్ని బతికించుతారు, పెంచుతారని కంటాం. ఇలాంటి పాటల్లో నాడి ఇలాగ రద్దు అయిపోతే ఇంకా తల్లిదండ్రులు ఏంటి సుఖం చెప్పం? సుఖమేం లేదు కదా. అది అలాగ ఆడకూడదు, ఎవరికి ఈ పాటలు రాకూడదు అని మీలాంటి వాళ్ళు కూడా అలాగా ఇంక్వైరీ చేస్తే మాలాంటి వాళ్ళు కొన్నాళ్ళకు బతకడానికైనా బాగుంటుంది కదా. అవునమ్మా, అదే మేము కోరుకుంటున్నాం. ఏ తల్లిదండ్రులకి కూడా కన్నందుకు ఇలాంటి పాటలు రాకూడదు, ఆ బిడ్డల వాళ్ళు ఈ బాధపడకూడదు అని మేము అనుకుంటున్నాం.